ఫ్రూట్స్ ని అంటారు పండు, నువ్వు నాతో ఉంటే చాలు. వాళ్ళెవరో ఏమో. ఏమైంది అక్క చెప్పక్క. తెలుసుకుంటారు కదా. తొక్కులాడే వయసు నీది, తొక్కేసే మనసు నాది. అట్లా ఏంది ఫ్లాట్ రా? ఏందిరా? రా చెప్పులే రా తొందరగా. ఏమి కూర్చోడ పక్కన. పోవాలా నేను? ఒక్క నిమిషము. మాడిపోతా. ఏమి చెటాకి చేయి బాగాలేదంట, తినిపిల్లంట. చెప్పుతో కొట్టాలి నా కొడక. లోపడా లోపడా కొడుకో. ఏమ్మా తినిపివా మాత్రము? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇట్లా నీట్గా మనం చెప్పాలిరా ఎప్పుడైనా కానీ. మళ్ళా ఎట్లా కన్ఫ్యూజ్? ట్యూషన్ చెప్పిస్తానడా సండే కూడా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నీకన్నా నేర్చుకోవాలన్నా. నేర్పిస్తా. కొంచెం చెప్పు, అట్లా ఎక్స్ప్లెయిన్ చేయి. మేము అవి చూడు, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ని అంటారు పాలు, నువ్వు నాతో ఉంటే చాలు అన్నామనుకో, ఫ్లాట్ కన్విన్స్ అవుతారు మనకు. ఏమది? నీళ్ళు కాదు, పాలు కావాలంట. ట్యూషన్ చెప్పిస్తానవా? హోంవర్క్ చేపిస్తానవా? చిన్నది ట్యూషన్ లా అంటే. సండే కూడా ఏం ఫ్లవర్ రా నువ్వు. బాబా 10th క్లాస్ అంటే ఆ మాత్రం ఉండాలా? ఎవరు? Beyond the expectations. Let's begin the show. ఫ్రూట్స్ ని అంటారు పండు, నువ్వు నాతో ఉంటే చాలు. వాళ్ళెవరో ఏమో. ఏమైంది అక్క చెప్పక్క. తెలుసుకుంటారు కదా, తప్పేముంది, అప్లై చేసుకోవచ్చు. నా కొడుకు తింటే పోను లేదు. సాగుకి లాస్ట్ పండు, నువ్వు నాతో ఉండవు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హీరో హోండా స్ప్లెండర్ నువ్వే నా థండర్. చెప్పు, గట్టిగా చెప్పురా. వాళ్ళ ఇంట్లో ఉంటారా? హీరో హోండా స్ప్లెండర్ నువ్వే నా థండర్. ఒక నిమిషం ముందు నేను చేస్తా ఫోను. ఏందిరా నీ సోదా? ఇది చూడు, ఇది చాలా ఇంపార్టెంట్. ట్యూషన్ చెప్తున్నాడా నీకు? మబ్బు లేని ఆకాశం ఉండదు, నువ్వు లేని నేను ఉండను. ఫ్లాట్ మబ్బు లేని ఆకాశం ఉండదు, నువ్వు లేని నేను. ఎగ్జామ్ కోసం క్వశ్చన్లు అన్న ఎక్స్పీరియన్స్ చేసిన క్వశ్చన్లు అట్లాంటివి ఏంది? కవిత్వం లాగా ఉండదు. ఇది చదువు. వన్ మగానికి వస్తే కదా చదువురా. ఫ్రిడ్జ్ లో చూస్తుంది చలి. ఫ్రిడ్జ్ లో ఉంటది, చలి ఉంటుంది. నా మనసులో నా చలి. గట్టి చదువురా, నాకుగా నేను పల్లె. ఫ్రిడ్జ్ లో చలి ఉంటుంది, నా మనసులో నా చలి ఉంటుంది. ఫ్రిడ్జ్ లో చలి ఉంటుంది, నా మనసులో నా చెలి ఉంటుంది అని. ఫ్లాట్ ఇట్లా తెలుగులో మనం. తొక్కులాడే వయసు నీది, తొక్కేసే మనసు నాది. ఫ్లాట్ అట్లా ఏంది ఫ్లాట్ రా? ఏందిరా?
ఎగ్జామ్ లో రాస్తే ఫ్లాట్ అయిపోతారంతా. ఏందిరా అట్లా చదువుతున్నావు నువ్వు? తొక్కులాడే వయసు నీది, తొక్కేసే వయసు మాది. మెంటల్ హై? ఊటేపు తింటారు ఇట్లా రాసి చదివిస్తే పిల్లలకి. 10th క్లాస్ పాస్ నాకు చెప్పిస్తారు ఇప్పుడు. నేను ఏం చెప్పిస్తాను, కవిత లాంటివి చెప్తాను. జస్ట్ తెలుగు గురించి లాంగ్వేజ్ వాడిని మెత్త కొడతారు స్కూల్లో. అంతేగా. పిల్లాడిచ్చి జస్ట్ ఇప్పుడే మ్యాథ్స్ అయిపోయింది తెలుగు. రే ఏమో సార్ నాకు కనబడదు. ఓరా నాకు అర్థం కాలే, ఏందో చెప్పురా. చెప్పురా, చెప్పు, గట్టి చెప్పు. ఇదే మనకు వస్తా అంటే కదా చదివేకి. అదొద్దులే. రే అమ్మ ఇచ్చేది జీవితం, పెళ్ళాం నువ్వు ఇచ్చేది చదువు. మరో జీవితం. బాబా కుక్క కాటుకి చొప్పు దెబ్బ, నీ ముఖం చూసేనే అబ్బా. ఏమైంది? ఏమి? రాస్తాను. ఏంది రాస్తాను? ఎవరైనా నీకు మెట్లు తీసుకొని మెరవని చేస్తారా నా కొడక్క? ఏమైంది? అట్లా రాస్తానావు ఏందిలే? నీకు తొందర నేను అంచుతా ఏందిలే అవన్నీ? తొందర అంచేది ఏంది? ఏందంటివి అప్పుడు? హీరో హోండా స్ప్లెండర్, నువ్వే నా థండర్, నీ ముఖం చూస్తే వస్తుంది నాకు బ్లెండర్. సరిపోయారు ఇద్దరును. రే అది చదువురా, నీ మగం లేలే పొద్దాంకులు ఫ్లాట్. మబ్బులు లేని ఆకాశం ఉండదు, నువ్వు లేని నా మనసు ఉండదు. నీ మగంలో నీకు అది తప్ప ఇంకేం రాదా? హీరో హోండా స్ప్లెండర్ మన థండర్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. గుడిలో ఉంటది గంట, నువ్వు ఉంటే కాదు గుడిలో ఉంటది గంట, నువ్వు నేను మంచి జంట. రే ఏమైంది? అది హోంవర్క్ కాదు, హోంవర్క్ అమ్మా. అది ఏదో లవ్ లెటర్ ఉన్నట్లుంది. లవ్ లెటర్ రాసు. నువ్వు అంటారు పండు, నువ్వు తాతో ఉండు. మిల్క్ అంటారు పాలు, నాతో చాలు. రే ఏమైంది? యాలరా కాసింత పిల్లని లవ్ లెటర్ రాసిస్తాను. అట్లా కాదమ్మా, వాళ్ళ స్కూల్లో లెటర్స్ రాసుకున్న లాంటి ఏదో ఉందంట చిన్నదిగా, అవసరం ఆ పిల్లోనికి. లవ్ లెటర్ లారా? లవ్ లెటర్స్ కాదు, ఇది లవ్ లెటరా? ఇది లవ్ ఏమంటారా దానిని? ఇది లవ్ లెటరా? గుడిలో ఉంటాది గంట, నువ్వు నేను మంచి జంట. మళ్ళీ అది ఏమంటారా? లవ్ లెటరా? జంట అంటే లవర్స్ రాసుకునేటివే కదరా అవి. రైమింగ్ వచ్చంటారు బాబు. పిల్లికి ఇష్టం పాలు, కుక్కకి ఇష్టం ముక్క, నాకు ఇష్టం నువ్వు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇదేందిరా? పిల్లికి ఇష్టం పాలు, కుక్కకు ముక్క ఇష్టము, నువ్వు నాకు ఇష్టం. ఏందిరా? ఏమైంది? నీ తొక్కం కాదు ఫ్లాట్. ఏందిరా అట్లాంటి నేర్పిస్తాను వానికి లవ్ లెటర్లు? ఎవరికి రా లవ్ లెటరు? అలా నచ్చుకుతా పెట్టాయా? హోంవర్క్ లవ్ లెటర్ అంటే ఏంటంటే హోంవర్క్ ఏం నాకు తెలుదా ఏం ఎట్లుంటాయని? తొక్కలో అయిపోలే. రే ఎవరికి రా లవ్ లెటర్? నువ్వు రాసుకుంటానావా వాడికి నేర్పిస్తానావా లవ్ లెటరు? రే ఒక్క సెకండ్ చెప్తా. పలుకులే చెప్తా. థింకింగ్ రామచంద్ర, ఇదేం పోయే కాలం రా నాయన. ఏందిరా చోలు కొరుక్కుంటున్నారు? చెప్పురా, మంచిగా ఉంది, చెప్పు, గట్టిగా చెప్పు. ఏందిరా పనుకుంటే వస్తుంది పీడికల, నువ్వే నా చంద్రకళ. मस्त शेड्स ఉన్నాయరా నీలా. రే బుడంకాయలకు తింటున్నావు, నీకు పడుకుంటే వస్తుంది పీడకల, నువ్వు ఉంటే నాకు చంద్రకళ అనాలే. బుడంకాయలక్కున్నావు బుడంకాయడా నువ్వా? నీకు వస్తుందా చంద్రకళ? మొయ్యా నాయమ్మ గదే తల్లి, చంద్రకళ కాదురా చంద్రముఖి వస్తుంది నీకు. కలలో కావ్యానివి, ఇలలో ఇలియానావి, నువ్వే నా జతవి. వాడితో నువ్వు ఇట్లా నేర్చుకుంటే నీకే ఏమైంది బుడుక్సు? అప్పుడు తడిపిడే నీకు. అప్పుడు తడిప్పుడు ఎందుకుంది? ఏం నేను తెలుగు నేర్పిస్తాను. ఏంది తెలుగు అట్లాంటి నేర్పిస్తారా? కలలో కావ్యానివి, ఇలలో ఇలియానావి, నువ్వే నా జతవి. మళ్ళీ అట్లాంటిదారా? వాడు ఎవరికన్నా స్కూల్లో లవ్ లెటర్లు ఎవరికన్నా రాసిస్తే
ఎవర్రా ఇవి నేర్పించింది అంటే నీ పేరు చెప్తే ఫస్ట్ నీకు మెట్టేట్టు తర్వాత వానికి ఎందుకు ఇస్తాడు ఈడు ఎవరికి ఎవరికో ఒకరికి రాసుకుంటాడు వాళ్ళు లెటర్ గ్యారెంటీ. నేను అన్నకి ఇవ్వను, మీ పేరు ఇస్తాను. అట్లా నా పేరు ఎందుకు ఇస్తారా? అమ్మాయి నేర్పించింది అని చెప్తాడు. లే ఇడింది కదా ఏడవే అది ఈడ్చిదంతా ఎట్లా పోతావు? జీవితం. అమ్మాయి ఇచ్చేది జీవితం, నువ్వు ఇచ్చేది మరో జీవితం. కొడితే ఎట్లే పోతావులే, అంటే ఈడ కొడితే ఈడ ఎట్లా పడతావు అంటే అంతే అంతే. దాని మీనింగ్ అంత పెద్ద పెద్దవి తెలుసుకుంటానావు, ఇంత చిన్నది తెలుసుకోలేవా? అదే రా నేను ఇప్పుడు చెప్పింది ఏది అనుకుంటా వస్తుంది పీడ కదా చంద్రకి. చంద్రకళ ఏం కాదు, ఇలియానా కాదు. ఇది అయిపోయింది కదా, సో అన్నా కాదు, ఇది అయిపోయింది సో కాదు. ఈ వయసుకే నీకు అట్లా డైలాగులు వస్తానాయంటే ఇంకా నీ వయసుకు వచ్చినప్పుడు ఇంకా ఇంకా ఎట్లా నీ వయసుకి వచ్చినప్పుడు వాడు ఎట్లుంటాడంటే మంచిగా ఉంటాడు. ఓరి నాయనా, ఇంకా ఎంతమందికి లవ్ లెటర్లు రాస్తాడో. నీలాగా మత స్థిమితం లేదనుకుంటువా? అవు నాకు మతి స్థిమితం లేదులే, నీకుంది కదా దండిగా మస్తుగా. అంటే మీరు చెప్పండి అంటే నేను అన్నీ నాపై నువ్వుకెక్కా. మిగతా మీ బైకే ఏంది అట్లా చూస్తాను? ఇంకేం రాద్దామని. నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో అట్లా ఏమైంది నా మగానికి? ఫీల్ వస్తుంది. ఏం ఫీల్ అవుతుంది? గుర్తు కవిత్వాలు గుర్తొస్తాయి. సింగినాదం ఏం కాదు. ఉడత లాంటి ముక్కు, పిడత లాంటి మొగము. నీకేమన్నా రాసుకొచ్చిందా నాతో? పుట్ట లాంటి శరీరము. ఎవరో పిలుస్తాను. 6.5 hours later. నీకైతే నన్ను చెప్పులే. చటాక్ ఆకలి అవుతుందంట. అదే నీకైతే నేను చెప్పు. చటానే ఏడలే అట్లా పెడతాళ్ళన్నీ. ఇక్కేకి కూడా రాదు నీకు. అప్పుడే నన్ను గబ్బులు చెప్తాను. అట్లే పోయిందప్ప, ఊరికే పడిండు. నీకేం రాదు, బిల్డప్ ఎక్కువ అనేది. సరుకు తక్కువ బిల్డప్ ఎక్కువ అన్నట్లు నీది. నేర్చుకో. ఎంత బాగా చేసింది కదా. నేర్చుకొని నీకు దిన్నం చేసి పెట్టాలా? ఇడా పుణ్యమే కదా. అవసరం లేదు పుణ్యం నాకు. జొన్నపిండితో చేస్తాను అది ఇంకా బాగుంటాయి. అవునా? దానికి పల్లీలు కూడా దా రాగి రొట్టె. మళ్ళీ ఇంకా బాగా చేసేస్తాయి. అమ్మ పండుగ వస్తుందంటే అన్నం పప్పు చారు కూర ఓలిగలు 30 చేస్తా. ఒకదాన్నే 30 ఓలిగలు. నువ్వు ఆ వడలు పెడితే చూపిల్లు కదా అంటారు. ఏమి వడలు నాకు చూపించచ్చు కదా అంటారు. దో చూపిస్తానులే. ఏం తిక్కబోకువే. తిక్కబోకి చేసే విధానం చూపిమంటారు. అట్లానా? అతి నిప్పట్లా మొన్న నిప్పట్లు ఎంత బాగున్నానే చూపి ఎప్పుడు రాలే. చూపించినప్పుడు బాగా రావు అమ్మకి. నీ మొగం లేలే ఎప్పటికొస్తాయి కానీ అట్లా అవుతారా మాటనే ఎప్పుడు కానీ చేసి పెట్టని చూడలే. నీకు చాలా ఎక్కువైపోయింది. చూపించుకోకున్నప్పుడు బాగా వస్తాయి. తిని తిని అడ్డగాడిది అయినట్లున్నావు నువ్వు. చాలే బాగా చెప్తావే కలపద్దా. నీకు అంత మడుగు తెలిసింటే ఇంకా ఫస్ట్ చేటాకు పెట్టు. ఊరుకోరికి ఇప్పుడు తిన్నాను. చేటాకి మొన్న నువ్వు కానీ తిందురా, నేను పోయి అవి చూస్తాను. అయ్యా చూసేది ఏముందిలే అమ్మ. అయ్యో నేను చేస్తారా? ఏదో లాస్ట్ లో అంతా ఉరికే వచ్చేది అట్లా గమ్మనులే. మొత్తం నేనే చేసిన అన్నట్లు షో కొట్టాయి కాకుండా అట్లా అబద్ధాలు చెప్పొద్దురా. చేటా సిగ్గుపడద్దు. సిగ్గుపడద్దు. చటా చటక్ చటక్
ఏంది ఏంది ఆ మాత్రం రాదా? బాబీ నా మీద అరిచినా అంటే నేను చెట్టు మగాన్ని కొడతా. ఆడ వేసివి ఈడ వేసివి ఏంది ఇది? పడితే పనిలే నీకేమి ఇప్పుడు రాస్తా. తీసుకో వడలు. ఏ బాగా ఫ్రెండ్లీగా ఉండు. వేసుకో ఇంకో 2 వేసుకో. ఓకే కాదు మా కర్రా చెప్పులే రా తొందరగా ఏమి కూర్చోడ పక్కన పోవాలా నేను? ఒక్క నిమిషము. ఆడ మాడిపోతా ఏమి? చెటాకి చేయి బాగాలేదంట తినిపిల్లంట. చెప్పుతో కొట్టాలి నా కొడక లోపల నా కొడుకు ఏమ్మా తినిపివా ఆ మాత్రము? తినిపించుకో. మా నేను సొగిలిదాకా అట్లా వస్తా కదా, సొగిలిముండా నేను. చేట పెద్ద సొగిలిముండని నువ్వు పెద్ద అంతకన్నా పెద్ద కంపెనీ నాకు. బాగుందబ్బా. సాంబార్ ఓన్లే ఓలిగలకే. ఆహా. అంటే ఇప్పుడు మనం చేసే ఓలిగలు 2 రోజులు 3 రోజులు అయినా బాగుంటాయి. ఓహో ఓకే. మా అమ్మ చేసే ఓలిగలు 6 రోజులు. నాకు ఓలిగలు రావు, నువ్వు బిల్డప్ ఇచ్చినావు అనుకో కాలే ఉత్తి వడ తెచ్చి మొగానికి ఇట్లా అతికిస్తా. మా అమ్మకి ఓలిగలు చేసేకి రావు అనే చెప్తాను నేను. వద్దులేప్ప మళ్ళా ఎందుకు తిరగలిస్తావు? చపాతీలు చపాతీలు అది. మా అమ్మ మొగం చూస్తున్నా చెప్పు నువ్వు. రావు ఓలిగలు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా అమ్మ అట్లా సీరియల్స్ చూస్తుంది. అవును లేదమ్మా నువ్వు తిందురా. నువ్వు వచ్చి తిందురా, తింటేనే బాగుంటుంది. నువ్వు మా అమ్మకి పని చేస్తాను అనుకో అట్లే చేపిస్తుంది ఫుల్గా. ఎందుకు? అవునమ్మా నాకు కూడా అట్లే అనిపిస్తుంది. అయ్యో రామ. నేను ఇంట్లో కూడా చేసిన సంక్రాంతికి చేసిన పులగం. సంక్రాంతిగా మా అమ్మ కూడా చేస్తుంది. భోగి రోజు వచ్చేసి పులగము గొజ్జు. మామూలు సద్ద రొట్టెలు కూడా చేస్తుండే మా అమ్మ. జొన్న రొట్టెలు సద్ద రొట్టెలే. మా నువ్వు చేస్తావు కదమ్మా? రోజు చేస్తుండ్రు కదన్నా మీకోసమే చూసిన. చేస్తుంది రొట్టెలేమి. ఈ కర్ణాటకలో ముద్ద చేస్తారన్న బియ్యం వేయకుండా. అవునవును బాగా కార్బాల్ ఉన్నట్టుంటాయి కదా. గట్టిగా ఉంటాయి. నేను ఆ చేయను తినను అని చెప్పి మా అమ్మకి నేను నేర్పించి అమ్మకి నువ్వు ముద్ద నేర్పించరా బాగా చేస్తుంది. నేను నేర్పించి ఏమ్మా ఆంటీకి ఫుల్ హైట్ లో ఉన్నారు ఈరోజు. నువ్వు ఇక్కడ కూర్చుందా చెప్తా. చాలు రాదు. కాదు నాయక్ సార్ ఏం తినలేదు ఇంకా నవ్వుకుంటున్నాడు. ప్లేట్లో ఏం కదలే అసలు. చెటా అట్లే ఉంది అంతా చెటాకి. నవ్వు ఆగితే కదా తినే. రామ్మా అవి చాలు రామ్మా. చంపేస్తాను ఈరోజు. ఏం అవి పెట్టుకున్నావు రొట్టెలు? నాకు రొట్టె ఇష్టం, మీకే పొంగల్ చేసింది నేను. తినమ్మా. ఇంకా నీళ్ళు చేస్తా, ఏమంటే కుక్కర్ పెద్దగా లేదని. ఇది బాగానే ఉందండి. బాగుంది, ఇంకా నీళ్ళు చేస్తాను. ఇంకా కొంచెం అప్పుడు నీళ్ళు తప్ప ఏముండవు. ఎందుకుండవు, నేను ఎట్లా చేస్తాను బాగా బాగుందండి టేస్ట్. మనం ఇంట్లో మాట్లాడుకునే అయిపోయి ఏమన్నవన్నీ అన్ని పెడతాడు మళ్ళా. అంటే అది కామెడీ ఉంటుందంటే అన్నానంటే. అంటే నేను అనేవి కామెడీగా ఉన్నాయని చూడదు చెప్పాను. నిజంగా ఆంటీ కామెడీగా ఉంటేనే పెడతా మళ్ళీ నేను అనేవి కూడా.
మళ్ళీ సీరియస్ ఉండేవి పెట్టరు. ఇప్పుడు నీట్గా బాగాలేదు తుడుచుకో ఏమైనా సపోర్ట్ చేస్తే సపోర్ట్ కదంటే ఇంకా ఎక్కిపోతాడు గమ్మనుండు. నీకు తెలుసు వాని గురించి. దేనికైనా కానీ అది పెట్టు పెడతా చెప్తాను, దేనికైనా రాతుండాల. వీడియో చూస్తే సరే. ఇప్పుడు నాకు కూడా అంతే, నాకు కూడా చాలా ఉన్నాయి కోరికలు. ఎవరు లేరు నాకు కూడా అట్లా. ఏమున్నాయి? నాకు కూడా 1 కోటి రూపాయలు అట్లా ఏమైనా ఇచ్చి, అట్లా కాదు 1 కోటి రూపాయలు ఇచ్చి ఏమైనా చేసుకోరా అనే తండ్రి లేడు. గోవా పోతావరా అని పంపించేకి నువ్వు తల్లి లేదు. నాకేమో గోవా పంపించు. ఏం గోవాకి ఏమైనా వేసుకొని పోతావు? మామూలు చెప్తాను అట్లా ఒక్కొక్కరికి తీసుకోపోతారంటే లేడీస్ తో పోతే ఎంజాయ్ చేయలేరు గోవాకి. వేస్ట్ ఫ్రెండ్స్తో పోలా చటాలు వేసుకొని పోతాం. ఆయన గోవాకి పోదాం పిలుచుకొని పోతా, కానీ నేను ఏం చేయాలి ఊరు కూర్చోాలంతే అన్నది. అది కాదు కానీ ఇప్పుడు కుంభమేళకు పోతున్నాం, వస్తావా? చటా కూడా వస్తున్నాడు. డబ్బులు చాలా నడచాలంటారు, డబ్బులు చాలా చాలా తక్కువ. నువ్వు కూడా వస్తావమ్మా? అదే అనుకుంటున్నాను. డబ్బులు చాలా తక్కువ. ట్రైన్ లోనా వెహికల్లో. అవునా? లేదు, ఇంకా కొంతమంది ఉన్నారమ్మా. ఎంతమంది అన్నా? నువ్వునా? నేను మా అన్న, అక్క, అదే పెద్ద అక్క, ఇంకో బావ, మళ్ళా తర్వాత మళ్ళా డ్రైవరు, బాబా ఎవర్రా? బావ బాబా పద్దు వాళ్ళ అన్న, డ్రైవరు, క్లీనరు. క్లీనరు, పుట్టగోసి, తోటకూర. నిజంగా క్లీనర్ కూడా ఉంటాడు. టెంపో కాదు, లారీ. వాళ్ళమ్మ వీళ్ళంతా ఇద్దరు డూపు. ఇంకొకటి అంటాడు నేను పెద్దంగా డూపు కాదు, నిజంగా అంటేనే లారీ తీసుకొని పోయేటప్పుడు వెనక బెడ్ గిడ్లు వేసుకొని మనం పనుకొని పోతాం. నోరు మూసుకోలే అట్లా పోయేటప్పుడు అట్లా అన్ని ఎగతాలు చేస్తావు. 30-40 అవర్స్ అవుతుంది. నువ్వు కూడా రెడీ అయినావా? కాదు మా నిజంగానేమా. మళ్ళీ వాడేంది లారీ టాప్ లారీ అంటే లారీ బొలోరా గిలోరా అంటున్నాడు. లారీ కాదు డీజిల్ ఆటోలో పోయినా వెనక సీట్లు వేపేసి బెడ్ వేసుకొని పండుకోవాలి. ఇది ఎందులే భలే ఉంటుంది మాది. ఓకే ఇట్లే 3 రోజులు అది మేమైతే వెహికల్ అనుకున్నాము. నువ్వు వస్తే నీకేముంది చెప్పు, 2 days పనుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. మెట్టంగా బెడ్ వేసిస్తే పనుకుంటావు బాగా. ఫుడ్ కుకింగ్ ఏమైనా తీసుకోపోయి చేసుకుంటా ఉండేదాన్ని. లారీ ఆపుతాము, ఏమైనా కానీ కొలాయి నీళ్ళు పోతాంటాయి. చెప్పేదమ్మా, లారీ ఆడ మీకు భోజనాలకి ఆపుతాం, ఒకటే టైమే ఆపుతారన్నమాట లారీ. ఓకే, కాలకృత్యాలకు పోయిన వాళ్ళు కాలకృత్యాలకు పోవచ్చు, టిఫిన్ చేసుకోవాలనుకున్న నువ్వు ఫుడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నేచర్ అంతా కాదు. నేచర్ కాల్స్ నేచర్ కాల్ పోవచ్చు అత్త. నిజంగా వెళ్తున్నాను. అమ్మ వస్తే లారీ అనుకున్నాము, లేకపోతే నేనేమన్నా లారీ పట్టలేను అంటున్నానా? అట్లా కాదమ్మా, బాగా ఫ్రీగా పనుకొని బెడ్ గిడ్డ వేసుకోవచ్చు. ఫ్యాన్స్ అంతా నీకు కావాలంటే సోఫా వేపిస్తాను నీకు లారీగా. సోఫాలో కూర్చొని షేకింగ్ ఇచ్చి పెద్ద హాస్పిటల్ పడాలని ఏం కాదు. ఇప్పుడు నాకు వద్దు, మీరు పోండి అప్ప లక్షణమోనా చెప్పేది. బాబీ కరెక్ట్ గా చెప్పు బాబీ. లేచిపోమంటే లేచిపోతా. తెలిసి మినీ బస్సు అట్లా నువ్వు ఉండే నీ తెలుగు వాని గురించి. నిన్ని చటాని పక్క పక్కన పెడతాం, ఒక సీట్ లాగా వస్తాం. ఇది మా స్కూల్ బస్ ఉన్నదా, స్వరాజ్ మజ్దా అనే సునస్తుంది కదా. టర్నింగ్లు గిర్నింగ్లు తిరిగినప్పుడు దాంట్లో అది మినీ బస్సా? మినీ బస్. మీరు వచ్చినారంటే మధ్యలో, ఎందుకంటే ఒక పోయి రాను ఒక 1 వారం రోజులు అవుతుంది, మధ్యలో మనం లాక్స్ కూడా చేసుకోవచ్చు. ఏమ్మా మట్టిపోయి పెట్టిస్తారు దాంట్లో లారీలో. పైసా ఎందుకు? నువ్వు వండుతావు అంటే నీకు నేను వంట మనిషిలాగా రావాలా? నీకు వంట మనిషిలాగా కాదమ్మా, పాత చెప్పు తీసుకొని కొడతాడు నా కొడక. ఇప్పుడు డ్రైవర్ డబ్బులు లేవు అని అంటాడు నీ కళ్ళకి. వాడు నిన్నే నేను ఎక్కడికో తీసుకొని పోవాలనుకుంటా. ఎక్కడికి? నువ్వు కానీ రావు. అది కాదు, చటాటి చట్నీ పైన వేసుకున్నా కాదు. చటా రొంత అమ్మకి టేస్ట్ చూపిస్తుంది పొంగల్. చటా మీద నీకు ప్రేమ ఉంటే తినిపించుకుంటావు పిడిసా. ప్రేమ లేదు, ప్రేమ లేదు, నో ప్రేమ.
నీకు పోనీ చటాకి నీ మీద ప్రేమ ఉంటే చటా నీతో తినిపించుకుంటాడు. అది కూడా లేదు. నో టూ సైడ్ ప్రేమ. తినిపి బుడుక్స్. నువ్వు తినిపి, నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు తినిపి. నువ్వేం సిగ్గుపడద్దు, ఏం కావాలి పెట్టుకో. మా అమ్మ మామూలే చటా పట్టించుకోద్దు. నేనేమన్నాను పాపం పట్టించుకున్నట్టు. ఆయమ్మకి పాపం తెలీదు, నీకు బాగా తెలుసు తెలిసిందా. ఎప్పుడు ఎక్కడ ఎట్లున్నాడో తెలియదు అన్నమాట. తిను. ఏంది ఆ రొట్టె ఇప్పుడు వేస్టా? మళ్ళా తింటా. మళ్ళా తినదానికి రెండింటికి పెట్టుకున్నావు, ఒకటి పెట్టుకుంటే అయిపోయి కదా.